వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, ఆ తల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అని ఒక గొప్ప పాట రాశారు గోరటి వెంకన్న గారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని ఖర్చుల అని ఇప్పుడు మార్చుకోవాలి. విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం వల్ల మనం అనుకుంటాం నగరాల్లో జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది, ధరలు ఎక్కువైపోయి చాలా జీవన పరిస్థితులన్నీ కూడా చాలా దరిద్రంగా ఉంటాయి అని చెప్పేసి నగరాల్లో అలా ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవం కూడా అదే. అయితే ఇప్పుడు ఏపీలో పల్లెల్లో అంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పట్టణాల కన్నా కూడా పల్లెటూళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తోంది అనేటువంటిది ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని తలపిస్తోంది. ఈ పల్లె కన్నీరు పెడుతుందో పాట రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో వినియోగించుకోవటం, ఆయన పాదయాత్రలో ఆ పాటని ప్లే చేయటం, అది ఎంతో ఎఫెక్టివ్గా ఉండటం, ఆ నేపథ్యంలో ఆయన తిరిగిన పాదయాత్రలో తిరిగిన పల్లెటూళ్ళలో పరిస్థితులన్నింటినీ గమనించి ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత పల్లెటూళ్ళ కోసం ఏం చేశారో, అక్కడ జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపరిచారో, ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం విషయంలో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనకు తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎలా కంటిన్యూ చేశారో తెలుసు. మధ్యలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాటిని ఎలా కుదేలైపోయేలా చేశారో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ సేమ్ 2014-19 మధ్య పరిస్థితుల కన్నా చాలా దారుణంగా ఘోరంగా ఉండటం. ఇంకోటి ఏంటంటే ఎల్నినో ప్రభావం అనొచ్చు, ధరల ప్రభావం అనొచ్చు, ఇన్ఫ్లేషను, ఇవన్నీ కలిపి ఛిద్రం చేసేస్తున్నాయి అనమాట. పల్లెటూరు గ్రామీణ జీవితాలని, బతుకుల్ని ఛిద్రం చేసేస్తున్నాయి. మనం వివరాల్లోకి వెళ్తే కనుక చాలా దారుణమైనటువంటి డేటా కనపడుతుంది మనకి. ఆంధ్రప్రదేశ్లో నగరంలో జీవితం ఖరీదు, పల్లెల్లో జీవనం కొంత చవక అనేటువంటిది మనలో చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెల్లడైన ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ధరలు వేగంగా పెరుగుతున్నాయి. నగరవాసుల కంటే గ్రామీణ ప్రజలే నిత్యావసరాల ధరల భారాన్ని ఎక్కువగా మోస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సాధారణ ద్రవ్యోల్బణం 4.90% నమోదైంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.09% చేరగా పట్టణ ప్రాంతాల్లో 4.61%గా కొంచెం పరిమితంగా ఉంది గ్రామాలతో పోల్చుకుంటే. అంటే రాష్ట్ర సగటుతో పోల్చినా కూడా, పట్టణాలతో పోల్చినా కూడా పల్లెల్లోనే ధరల పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంది. ఇది కేవలం గణాంకాల్లో కనిపిస్తున్న స్వల్ప వ్యత్యాసం మాత్రమే కాదు. గ్రామీణ కుటుంబాల ఆదాయం, ఖర్చుల స్వభావాన్ని పరిశీలిస్తే ఈ పెరుగుదల వారి జీవితాలపై చూపుతున్న ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆహారం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకి వెచ్చిస్తాయి. అలాంటి ఆహార పానీయాల విభాగంలో గ్రామీణ ద్రవ్యోల్బణం ఏకంగా 6.91% చేరింది. పట్టణ ప్రాంతాల్లో ఇదే విభాగంలో ధరల పెరుగుదల 5.44%గా నమోదైంది. అంటే బియ్యం నుంచి పప్పుల వరకు, వంట నూనె నుంచి కూరగాయల వరకు, పాలు, మసాలా దినుసుల నుంచి ఉప్పు వరకు ప్రతి నిత్యావసర వస్తువు ధరలో వచ్చేటువంటి చిన్న పెరుగుదల కూడా గ్రామీణ కుటుంబాల నెల బడ్జెట్ని కుదిపేస్తుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం ఇచ్చి అసలు విషయాలు మాట్లాడుకుంటే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 2024 ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చిందో మనందరికీ తెలుసు. అలవి కాని హామీలు ఇచ్చింది. అయితే ప్రజలు నమ్మారు, కొంచెం ఆశపడ్డమాట వాస్తవం. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చినటువంటి ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొనుగోలు శక్తి పెరగటమే కాకుండా, జనాల్లో కొనుగోలు శక్తి పెరగటమే కాకుండా, ఆ కొనుగోలు శక్తి వల్ల మార్కెట్లో కూడా మనీ ఫ్లోట్ అయ్యి జిఎస్టీ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగినటువంటి పరిస్థితి. కానీ అంతకు డబల్ ఇచ్చేస్తాం, అన్నీ ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, అసలు పల్లెలన్నింటినీ కూడా సింగపూర్ల కింద మార్చేస్తాం, వాటిని అద్భుతమైనటువంటి ఇది కింద తీర్చిదిద్దేస్తాం, రకరకాల హామీలు ఇచ్చి రోడ్లన్నీ అసలు తారుతో తాపడం చేసేస్తాం, ఇలాగా బ్లాక్ టాప్ రోడ్స్ లాగా చేసేస్తాం, ఇలా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వరాలన్నీ గుప్పించేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అడ్డంగా వాళ్ళని నట్టేట్లో వదిలేశారు అనేటువంటి చర్చ జరుగుతుంది. దీంట్లో సింహభాగం ఈ హామీలు ఇవ్వటంలో కానీ, ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో
ఎక్కువ తిరిగి నేనున్నాను నేను చేయిస్తాను ఈసారి అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా గట్టిగా నమ్మారు జనం. ఎందుకనంటే ఆయన ఒక నిజంగానే ఒక ఇది యాక్టివిస్ట్ లాగా మొత్తం తిరిగి విలేజెస్లో తిరిగి ఆయన సరే ఆయన ఆహార్యం అది కూడా మనకి అటైర్ అది కూడా అద్భుతంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అవసరమైతే చెగువేరా అయిపోతారు, అవసరమైతే గద్దర్లాగా ఇది గెటప్ వేసేస్తారు, కంబళి అది ఇది కప్పుకుని ఒక ప్రకృతి పర్యావరణ ప్రేమికుడిని అంటారు, కాసేపు యాక్టివిస్టు అది ఇది ఇంక ఒకటి కాదు. ఆయన నటనా విన్యాసం చాతుర్యం అంతా కూడా ఆయన ఎలక్షన్ టైంలో మనం చూసాము. సో జనాలు కూడా నమ్మారు. ఎందుకనంటే సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా ఈయన వస్తే ఏదో చేస్తాడు ఖచ్చితంగా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసినా కూడా ఇంకా ఏదో చేస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చేయిస్తాడు అని నమ్మి పల్లెటూళ్ళు కానీ అందరూ కానీ ఆ పల్లె ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయటం జరిగింది. సో మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉంది? మరి ఆయన కాలికి బలపం కట్టుకుని కాలికి చక్రాలు కట్టుకుని ప్రతి పల్లె తిరిగి మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కూడా తిరిగి మీకు రోడ్లు వేయించేస్తానన్నారు. మీరు ఇక డోలీల మూతలు ఉండవన్నారు. డోలీల మూతలు ఎలా ఉంటున్నాయో తెలుసు మనకి. ఇప్పటికీ కూడా రీసెంట్గా కూడా పాము కాటుతో అక్కడ మరణించిన ఆవిడ పాపం కొండలు గుట్టలు దాటి 10 కిలోమీటర్ల పైన నడిపించుకుంటూ వాళ్ళు మోసుకుంటూ డోలీల్లో మోసుకుంటూ వచ్చి తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూసాం. చాలామంది గుర్రాల మీద గాడిదల మీద కూడా నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే మా రోడ్లు అద్భుతం అన్నారు. ఇంకా ఈ బురదమయమైనటువంటి రోడ్లలోనే ఉన్నాం మేము, ఎప్పటికీ మాకు ఇంకా అంబులెన్స్ వచ్చే దిక్కు లేదు, ఒక వాహనం వచ్చే దిక్కు లేదని చెప్పేసి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏమైనా సరే మరి ఇక సనాతన ధర్మం అంటూ ఒక నినాదాన్ని తలకెత్తుకున్నారు. అదే ఆయన విధానం కింద మారిపోయినట్టుగా ఆ వస్త్రాలు, ఆ దీక్షా వస్త్రాలు వాటితోటే ఉన్నారు. కానీ చెప్పిన దాని పట్ల, ఇచ్చిన హామీల పట్ల దీక్ష అయితే మాత్రం ఆయన కనబరచట్లేదు అనేటువంటిది చాలా బలంగా ప్రజల్లో అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ద్రవ్యోల్బణం వల్ల కుదేలైపోతున్నటువంటి పల్లె జీవితాన్ని కూడా ఆయన ఒకసారి చూడాలి అనేటువంటిది, ఆయన స్పందించాలి అనేటువంటిది కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నటువంటి విషయం. ఒకప్పుడు ఇంట్లో ఉన్న సరుకులతో నెలాఖరు వరకు సర్దుబాటు చేసుకున్న కుటుంబాలు ఇప్పుడు నెల మధ్యలోనే మళ్ళీ దుకాణాల వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక కుటుంబాలు చెబుతున్న వివరాల ప్రకారం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల కారణంగా నెలవారీ ఖర్చు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అదనంగా పెరిగిపోయింది. కానీ ఆదాయం మాత్రం అదే స్థాయిలో ఉంది. వ్యవసాయ కూలీకి ప్రతిరోజు పని దొరకదు. చిన్న రైతుకు పంటపై గిట్టుబాటు ధర దక్కుతుందన్న హామీ లేదు. గ్రామీణ స్వయం ఉపాధి రంగాల్లో కూడా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఖర్చులు పెరిగి ఆదాయం పెరగకపోతే కుటుంబాలు మొదట తగ్గించేది పోషకాహారాన్ని, పప్పుల వినియోగాన్ని తగ్గించేస్తారు, పాలు కొనడం తగ్గిస్తారు, పండు, మంచి నూనె, పిల్లలకు అవసరమైన పోషక పదార్థాలు పక్కన పెట్టేస్తారు. దీని ప్రభావం కేవలం కుటుంబ ఆర్థిక పరిస్థితిపైనే కాదు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పైన కూడా పడే ప్రమాదం ఉంది. పాను, పొగాకు, మత్తు పదార్థాల విభాగంలో కూడా గ్రామీణ ధరల పెరుగుదల 4% ఉండగా పట్టణాల్లో అది 2.63%గా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ధరలు గ్రామాల్లో 1.95% పెరగగా పట్టణాల్లో 1.14% మాత్రమే పెరిగినటువంటి పరిస్థితి. గృహ వసతి, నీరు, విద్యుత్తు, ఇంధనం విభాగంలో గ్రామీణ ద్రవ్యోల్బణం 2.2%గా ఉంది. అది పట్టణ ప్రాంతాల్లో కేవలం 0.42% మాత్రమే నమోదైంది. ఆరోగ్య సేవల విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల 1.61% కాగా పట్టణాల్లో 0.96%గా ఉంది. గ్రామాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోతే ప్రజలు చికిత్స కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వైద్య ఖర్చులతో పాటు ప్రయాణ వ్యయం, మందుల ధరలు, పని కోల్పోయిన రోజుల ఆదాయం ఇవన్నీ కూడా కుటుంబంపై అదనపు భారంగా మారుతున్నాయి. అయితే పట్టణ ప్రజలు మరో రకమైనటువంటి ధరల సెగను కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా ముఖ్యంగా విద్యాసేవల విభాగంలో పట్టణ ద్రవ్యోల్బణం ఏకంగా 7.47%గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో అది కొంచెం తక్కువ. ఎందుకంటే పాపం వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి ఇంకా చచ్చినట్టుగా ప్రభుత్వ బడుల్లోనే చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ బడులు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నాయో మనం పదే చెప్పుకోవడం జరిగింది. ప్రైవేటు పాఠశాలల
ఫీజులు, పుస్తకాల, యూనిఫామ్లు, రవాణా ఛార్జీలు, ప్రత్యేక తరగతులు, ఇలా పిల్లల చదువు కోసం అయ్యే ప్రతి ఖర్చు కూడా పెరుగుతుంది. అక్కడ కూడా ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి చదువుకే ఏడాది 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. 2 పిల్లలు ఉన్న మధ్యతరగతి కుటుంబానికి విద్య ఇప్పుడు భవిష్యత్తుపై పెట్టుబడిగా కాకుండా భరించలేని ఆర్థిక భారంగా మారుతోంది అనే ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. రెస్టారెంట్లు, హోటల్ సేవల ద్రవ్యోల్బణం పట్టణాల్లో 5.29% ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 3.37%గా ఉంది. సరే, హోటల్స్ అవి అంటే పట్టణాల్లో, పల్లెటూరులో హోటల్ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి. వినోదం, క్రీడలు, సాంస్కృతిక సేవల ధరల పెరుగుదల కూడా పట్టణాల్లో స్వల్పంగా అధికంగా నమోదైంది. పట్టణాల్లో విద్య, హోటళ్ళు, ఇతర సేవల ధరలు ఎక్కువగా పెరుగుతుంటే గ్రామాల్లో ప్రజలు ప్రతిరోజు తప్పనిసరిగా కొనాల్సిన ఆహారం, ఇంధనం, దుస్తులు, వైద్యం వంటి అవసరాల ధరలు అధికంగా పెరుగుతున్నాయి. ఇవే మెయిన్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా వాటి పెరుగుదల వల్ల విపరీతమైన భారం పడుతుంది. అట్లీస్ట్ సిటీల్లో ఉన్నవాళ్ళు ఏదో రకంగా వాళ్ళకు ఒక సంపాదన ఉంటుంది. కానీ పల్లెటూరులో మనకు తెలుసు కేవలం వ్యవసాయమే వాళ్ళ ఆధారం. వ్యవసాయం ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది అనేటువంటిది ధర లేక, మద్దతు ధర లేక, పెట్టుబడి సాయం లేక, ఎరువులు సరైన సమయంలో రాక, సో మరి ఇంత తల్లడిల్లిపోతున్నటువంటి గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ జీవనాన్ని మరి కూటమి ప్రభుత్వ నేతలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శ సర్వత్రా వ్యక్తమవుతుంది. అనారోగ్యం వస్తే మందులు వద్దనలేము. అందుకే గ్రామీణ ద్రవ్యోల్బణం సాధారణ ప్రజల జీవితాలపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మరోవైపు వ్యక్తిగత సంరక్షణ, ఇతర సేవల విభాగాల్లో అసాధారణ స్థాయిలో కూడా ధరల పెరుగుదల కనిపిస్తుంది. ఈ విభాగంలో గ్రామీణ ప్రాంతాల్లో 24.79%, పట్టణాల్లో 25.71%, ఉమ్మడిగా 25.18%గా ద్రవ్యోల్బణం నమోదైంది. ఈ పెరుగుదలకు కారణమైన వస్తువులు, సేవలు ఏమిటో ప్రభుత్వం మరింత స్పష్టమైన విభజనతో వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ద్రవ్యోల్బణాన్ని కేవలం 1% సంఖ్యగా మాత్రమే చూడకూడదు. ధరలు పెరిగినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా స్థిరమైన వేతనం పొందే వ్యక్తి కొంతవరకు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ వ్యవసాయ కూలీ, చిన్న రైతు, చేతి వృత్తిదారుడు, చిరు వ్యాపారి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? వారి ఆదాయం ప్రతి నెలా ఒకేలా ఉండదు. వర్షం రాకపోయినా ఆదాయం తగ్గుతుంది. పంటకు ధర రాకపోయినా నష్టం వస్తుంది. పని దొరకకపోయినా కుటుంబ బడ్జెట్ కూలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెరిగితే గ్రామీణ కుటుంబాలు అప్పుల వైపు వెళ్లే ప్రమాదం ఉంటుంది. కిరాణా దుకాణంలో బాకీ పెరిగిపోతుంది. స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు తీసుకుంటారు. అత్యవసర ఖర్చుల కోసం అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తుంది. చివరకు పిల్లల చదువు, వైద్యం, పోషకాహారం వంటి అత్యంత అవసరమైన అంశాలపైన కూడా రాజీ పడాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల దీర్ఘకాలం కొనసాగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోళ్లు తగ్గితే గ్రామీణ వ్యాపారాలు దెబ్బతింటాయి. చిన్న దుకాణాలు, చేతి వృత్తులు, స్థానిక సేవలపై ప్రభావం పడుతుంది. దీంతో గ్రామీణ ఉపాధి, ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది. అంటే ధరల పెరుగుదల నుంచి మొదలైన సమస్య చివరకు మొత్తం పల్లె ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షించాలి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే అక్రమ నిల్వలు, అధిక ధరల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతు బజార్లు, సహకార విక్రయ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సరుకుల్ని అందుబాటు ధరల్లో అందించాలి ప్రభుత్వం. రవాణా, నిల్వ సదుపాయాలను మెరుగుపరిచి రైతు నుంచి వినియోగదారుడి వరకు మధ్యవర్తుల సంఖ్యను తగ్గించాలి. అదే సమయంలో వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, చేతి వృత్తిదారుల ఆదాయం పెరిగేలా ఉపాధి అవకాశాలను విస్తరించాలి. పట్టణాల్లో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. విద్యా, వైద్యం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్థాయిలో మనకి బలోపేతం అయిందో తెలుసు. నాడు నేడు స్కూల్స్ కానీ, ఇక రూరల్లో విద్య కానీ, ఇక వైద్యం, గ్రామీణ వైద్యానికి వస్తే ఇంటికో డాక్టరు, విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కూడా మరి ఇప్పుడు చూస్తే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. ధరలు పెరగకుండా చూడటం ఒక పరిష్కారం అయితే, ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచడం మరో ముఖ్యమైనటువంటి పరిష్కారం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో నమోదైన తాజా గణాంకాలు మాత్రం ఒక స్పష్టమైన హెచ్చరికని ఇస్తున్నాయి. ధరల మంట ఇప్పుడు నగరాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ మంట పల్లె గడపను దాటి గ్రామీణ కుటుంబ
కుటుంబాల వంటింటి వరకు చేరింది. పట్టణాల్లో సేవల ఖర్చులు పెరుగుతుంటే పల్లెల్లో బతకడానికి తప్పనిసరైన ఆహారం, ఇంధనం, వైద్యం వంటి అవసరాలే చాలా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టకపోతే ఆదాయం పెరగని గ్రామీణ కుటుంబాలు మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. పల్లె బాగుంటేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అనే విషయాన్ని పాలకులు గుర్తెరిగి ప్రవర్తించాలి అనేటువంటిది ఇప్పుడు ఆర్థిక నిపుణులు, అలాగే రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.